హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను ప్రసాదం బూరెలను అయితే రవ్వతోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా రవ్వతోటి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకునేసి, నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి ఒక గ్లాసు ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్తో పాటు మంచి కలర్ కూడా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ రవ్వని వేరొక గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల నీళ్ళని అయితే యాడ్ చేసుకున్నాను. ఆ నీళ్లు బాగా బాయిలింగ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఉప్మా రవ్వను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ దగ్గరికి పడేంత వరకు అయితే ఉడికించుకుందాము. ఇలా రవ్వ మొత్తం దగ్గరకు వచ్చేసాక దీనిలోకి ఏ గ్లాస్ అయితే రవ్వ వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అయితే షుగర్ని అయితే యాడ్ చేశాను. మీరు షుగర్ బదులు బెల్లం తురుమైనా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కరిగేసి రవ్వ అయితే కొంచెం వాటరీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 to 6 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ మొత్తం కొంచెం దగ్గరికి పడ్డాక 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరో 3 to 4 మినిట్స్ ఉడికించుకుంటే లోపల పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మీకు నచ్చితే యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకునేసి చేతికి అయితే కొద్దిగా నెయ్యి పూసుకునేసి వీటిని రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకునేసి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దోసపిండిని తీసుకునేసి దానిలోకి ఒక చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి మనం రెడీ చేసుకున్న ఈ రవ్వ బాల్స్ని అయితే దాంట్లో ముంచుకునేసి స్పూన్ తోటి వేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే డ్రాప్ చేశాను. అన్నిటినీ అయితే వేసుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే కూరలు అయితే రెడీ అయిపోతాయి. ప్రసాదం రెసిపీగా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి బొంబాయి రవ్వతోటి స్వీట్ రెసిపీ అయిన ఈ రవ్వ బూరెలు రెసిపీ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.